ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ యూఫైబర్ ఎజుటెక్ కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. గైస్ ఇక నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే చిన్న లైక్ వల్ల నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ అయితే ఉంటుంది కాబట్టి మరిన్ని ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ వీడియోస్ చేయడానికి కూడా నాకు సపోర్ట్ అయితే ఉంటుంది కాబట్టి సో వీడియో అయితే కంపల్సరీగా లైక్ చేయడానికి ట్రై చేయండి. సో ఇంకా లెట్స్ ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు యూఫైబర్ ఎజుటెక్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. ఇక కంపెనీ వచ్చేసి వెరీ రీసెంట్గా ఇక నోటిఫికేషన్ అయితే మనకు పోస్ట్ చేయడం జరిగింది. గైస్ ఇక కంపెనీ వచ్చేసి అసోసియేట్ టెలికాలర్ జాబ్స్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. ఇక చూడండి రిమోట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు హ్యాపీగా ఇంటి ఉండి వర్క్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇది వచ్చేసి చాలా అర్జెంట్ రిక్రూట్మెంట్ అనమాట. సో మీరు ఇమీడియట్గా అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది వన్స్ యొక్క నోటిఫికేషన్కి యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత. అలాగే వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్టే 2 to 3 lakh per annum శాలరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే స్టార్టింగ్ శాలరీ మీకు 23,000 per month శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు. సో మీరు హ్యాపీగా ఇంటి నుండే వర్క్ చేస్తూ మంత్లీ మీరు 23,000 మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు కాబట్టి సో మ్యాక్సిమం ట్రై చేయండి అప్లై చేసుకోవడానికి. అలాగే ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్టే 21st February 2024 వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. వన్స్ యొక్క డేట్ అయిపోయిందంటే లింక్ అయితే ఎక్స్పైర్ అయిపోతుంది కాబట్టి సో మాక్సిమం వీడియో చూస్తుంటేనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టు సో ఇక్కడ చూడండి క్యాండిడేట్ మస్ట్ బి గ్రాడ్యుయేటెడ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్లయితే హ్యాపీగా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు డిగ్రీలో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి. అలాగే ఇక్కడ చూడండి ఫీమేల్ క్యాండిడేట్స్ ఆర్ ప్రిఫర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇక నోటిఫికేషన్కి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కాకపోతే ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే వీళ్ళు ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి ఫీమేల్ క్యాండిడేట్స్ మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్కి అప్లికేషన్ పెట్టడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక కంపెనీ గురించి కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది గైస్. ఇక యూఫైబర్ కంపెనీ ఏంటంటే టాప్ ఎజుటెక్ ప్లాట్ఫామ్ అనమాట. సో స్టూడెంట్స్కి అయితే వీళ్ళు ఎడ్యుకేషనల్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎకో సిస్టమ్ ఆఫ్ వర్క్ క్లాస్ ఎక్స్పోర్ట్స్, అలాగే లైవ్ క్లాసెస్, వెబినార్స్, సెల్ఫ్ బేస్డ్ కోర్సెస్ అండ్ బ్లెండెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ అయితే వీళ్ళు సో కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో స్టూడెంట్స్కి అయితే వీళ్ళు ఎడ్యుకేషనల్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో లైవ్ క్లాసెస్ కావచ్చు, అలాగే ఆన్లైన్ క్లాసెస్ని కండక్ట్ చేయడము ఇలా అనమాట. 100% జెన్యున్ ప్లాట్ఫామ్ గైస్. సో మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో మరి ఇక ప్లాట్ఫామ్లో మీరు చేయాల్సిన వర్క్ ఏంటని చెప్పేసి మనకి రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే ఇక్కడ చూడండి కాల్ ది ప్రాస్పెక్టివ్ స్టూడెంట్స్ హూ ఆర్ విల్లింగ్ టు ఎన్రోల్ ఇన్ అవర్ కోర్సెస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. వర్క్ ఆన్ స్టూడెంట్ కౌన్సిలింగ్ ఫర్ వేరియస్ కోర్సెస్, కన్వర్ట్ ద లీడ్ ఇంటూ సేల్స్ ఆఫ్టర్ కౌన్సిలింగ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఫస్ట్ అయితే మీరు స్టూడెంట్స్కి కాల్స్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో నెంబర్స్ అయితే మనకు కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళు ఇచ్చేటువంటి నెంబర్స్కి మీరు కాల్స్ చేసేసి స్టూడెంట్స్తో కమ్యూనికేట్ అవ్వాల్సి ఉంటుంది. సో కమ్యూనికేట్ అయ్యి ఈ యొక్క ప్లాట్ఫామ్లో ఏవైతే కోర్సెస్ అవైలబుల్లో ఉన్నాయో ఈ కోర్సెస్ గురించి అయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట స్టూడెంట్స్కి. సో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అంటే వాళ్ళకి ప్రాపర్ కౌన్సిలింగ్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో కౌన్సిలింగ్ ప్రొవైడ్ చేసిన తర్వాత వాళ్ళకి ఏదైతే కోర్స్ ఇంట్రెస్ట్ ఉందో ఆ యొక్క కోర్స్కి వాళ్ళు ఎన్రోల్ అయ్యే విధంగా మీరు సో ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. వాళ్ళకి కోర్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్లో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే సో ఇక ఎన్రోలింగ్ ప్రాసెస్ మొత్తం కూడా మీరే చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. అలాగే కన్వర్ట్ టు ది లీడ్ ఇంటూ సేల్స్ ఆఫ్టర్ కౌన్సిలింగ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక వాటిని మీరు సేల్స్గా కన్వర్ట్ చేసేసి సో ఇక సేల్స్ని అయితే క్లోజ్ చేయాల్సి ఉంటుంది చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అంటే ఇక ప్లాట్ఫామ్లో ఎన్రోల్ అయ్యే విధంగా మీరు స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక కంపెనీ కోర్సెస్ గురించి ఇది మీరు చేయాల్సిన వర్క్. వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% ఇక కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో స్టూడెంట్స్తో ఎలా కమ్యూనికేట్ అవ్వాలి, ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ ఏంటి, అలాగే ఇక కంపెనీ కోర్సెస్ ఏంటి అని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ట్రైనింగ్ ఇచ్చి జాబ్కి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే సో మన దగ్గర నుంచి వీళ్ళు కొన్ని స్కిల్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మీకైతే ప్రొఫిషియన్స్గా మాట్లాడడం అలాగే రాయడం అయితే వచ్చిండాలి అనమాట. ఇంగ్లీష్లో మాట్లాడడం రాయడం అయితే వచ్చిండాలి. సో ప్రొఫిషియన్గా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కనుక ఉన్నట్లయితే హ్యాపీగా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే
కన్విన్సింగ్ స్కిల్స్ కూడా ఉండాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ అలాగే సో మీరు ఈ యొక్క ప్రాజెక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు కెపాసిటీ కూడా ఉండాలన్నమాట. సో ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్ ద్వారా టోటల్గా వీళ్ళు 10 వేకెన్సీస్ని అయితే రిక్రూట్ చేసుకుంటారు అనమాట. సో వేకెన్సీస్ అయితే తక్కువగా ఉన్నాయి. మ్యాక్సిమం వీడియో చూస్తుంటేనే అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ కేసు. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక్కడ లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు stjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే మీకు అప్లై ఆన్లైన్ని క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై నవ్ ఉంది కదా, సో ఇక అప్లై నవ్ బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీరు ఆల్రెడీ ఇంటర్న్షాల్ వెబ్సైట్లో జాబ్స్ కనుక అప్లై చేసుకున్నట్టయితే మీకు డైరెక్ట్గా ఇలా రెజ్యూమ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇన్ కేసు మీరు ఫస్ట్ టైం అప్లై చేసుకుంటున్నట్టయితే సో ఫస్ట్ అయితే మీరు సైన్ అప్ అయితే అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో మీ యొక్క ఈమెయిల్ ఐడి అలాగే పాస్వర్డ్ మీ నేమ్ అయితే ఎంటర్ చేసేసి మీరు లాగిన్ డీటెయిల్స్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ లాగిన్ డీటెయిల్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. అంటే మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీకు బేసిక్ డీటెయిల్స్ అలాగే ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పెన్స్ డీటెయిల్స్, స్కిల్స్ అన్ని కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఎంటర్ చేసిన తర్వాత మీకు కూడా ఇలా రెజ్యూమ్ అయితే ఫామ్ అవుతుంది అనమాట. సో ఇక రెజ్యూమ్లో మీరు ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు, ఏవైనా స్కిల్స్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు అప్లికేషన్ ఉంది కదా, సో ఇక ప్రొసీడ్ టు అప్లికేషన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక కంపెనీ వాళ్ళు ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు అనమాట. సో ఇక క్వశ్చన్స్ అయితే మీరు ఇక్కడ సో కన్ఫామ్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి వై షుడ్ బి హైడ్ ఫర్ దిస్ రోల్ అయితే అడుగుతున్నారు. ఎందుకు మీరు ఈ యొక్క రోల్ని సెలెక్ట్ చేసుకున్నారు, మేము ఎందుకు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవాలైతే అడుగుతున్నారు. సో ఇక్కడ పాజిటివ్ అయితే మెన్షన్ చేయండి, మీకు ఈ యొక్క జాబ్ ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి, అలాగే ఒక ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టే వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి, అలాగే సో మేము సేల్స్ చేయగలమని చెప్పేసి, అలాగే స్టూడెంట్స్తో కమ్యూనికేట్ అవ్వగలమని చెప్పేసి ఇలా పాజిటివ్గా మెన్షన్ చేయండి. సో మెన్షన్ చేసిన తర్వాత యువర్ అవైలబిలిటీ అయితే అడుగుతున్నారు. సో ఎస్ ఐఎమ్ అవైలబుల్ టు జాయిన్ ఇమీడియట్లీ అని చెప్పేసి దీనిపైతే క్లిక్ చేసేసండి. సో క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలనుకుంటే రెజ్యూమ్ అప్లోడ్ చేయొచ్చు. సో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసండి. సో క్లిక్ చేసిన వెంటనే థ్యాంక్ యూ అని చెప్పేసి మీకు పాపప్ అయితే రావడం జరుగుతుంది. అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు ఇలా అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీకు రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని ఓవర్ ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యే యాజ్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూ చేసేసి వీళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియోస్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.